మీ హిడ్మ దాదా ఎట్లా ఉంటుండ మీతోటి? ఈడమ దాదా బేసిక్‌లీ ఆయన చాలా మంచి వ్యక్తి. నిజం చెప్పి ఆయన గురించి ఒక మాట చెప్పాలంటే 2018ల అంటే పార్టీల సెట్ బ్యాక్ అంటే అప్పుడు ఆపరేషన్ బాగా నడుస్తుంది. నిర్బంధం బాగా పెరిగింది. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాము, ఇక్కడి నుంచి కొత్త రాజ్యంలో పోదాం అని చెప్పేసి సెంట్రల్ కమిటీ అప్పుడు మన ప్రెస్ రిలీజ్ చేసిందన్నట్టు పార్టీల. అయితే మనం బయటికి పోదాం, ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రం పోవాలి, లేకపోతే ఇక్కడి నుంచి మన ఈ ట్రైన్ నుంచి వేరే ట్రైన్ పోవాలి అని చెప్పేసరికి ఈడమ దాదా ఒకటి స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే దాంట్లో టైపింగ్ చేసింది నేను కాబట్టి నాకు ఇప్పుడు ఆయన చనిపోయాడు. ఇక ఆయన చనిపోయాడు కాబట్టి ఇక నేను చెప్పాల్సి వస్తుంది దాంట్లో. ఇక దాపెట్టుడు ఏం లేదు. ఓకే. అంటే మన పార్టీ స్టార్ట్ అయింది ఇక్కడ నక్సల్బరీలో. నక్సల్బరీ శ్రీకాకుళంలో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఎక్కడ వచ్చింది? తెలంగాణకు వచ్చింది. తెలంగాణ నుంచి ఎన్నో ప్రాంతాలు దాటుకుంటూ ఈ రోజు మనం బస్తర్కి వచ్చింది. మరి బస్తర్లో దాదాపు 50 సంవత్సరాల పార్టీ నడిపించింది మనం. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి పారిపోవాలి? ఎన్ని సంవత్సరాలు పారిపోదాం మనము? పారిపోదు, మనం కొట్లాడదాం అని చెప్పేసి చెప్పింది మొదటి వ్యక్తి. ఎన్నో మేము చూస్తూ ఉంటాం, డాక్యుమెంట్ చూస్తూ ఉంటాం కాబట్టి ఆ విషయం చెప్పింది మొట్టమొదటి వ్యక్తి ఈడమ దాదాని. ఏమన్నాడు అంటే పారిపోవద్దు, ఎన్ని సంవత్సరాలు పారిపోదాం, ఇక్కడి నుండి కొట్లాడదాం. ఇట్లా ఎన్ని సంవత్సరాలు పారిపోదాం, వద్దు మనం కొట్లాడదాం. ఇక్కడ జనతా సర్కార్ ఉంది, మిలిషియా ఉంది, పార్టీ ఉంది, ఎల్జేస్ ఉంది, ఎల్ఓఎస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఎక్కడ దాకా పారిపోదు లేదు, మనం చచ్చిపోతే చచ్చిపోదాం కానీ ఈ గడ్డ మీద చచ్చిపోదాం అని చెప్పేసి అన్న మొదటి వ్యక్తి ఈడమ దాదాని. అంత మహాన్ వ్యక్తి. నాకు ఇప్పుడు ఎంతోమంది అక్కడ సెంట్రల్ కమిటీ వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే సెట్ బ్యాక్ అంటే కొంచెం ఏది పార్టీ నిర్బంధం. ఇప్పుడు పై కమిటీ వాళ్ళు పొలిటికల్ పర్సన్స్ కానీ మిలిటరీ పర్సన్స్ ఇప్పుడు ఏమనుకుంటారు అంటే ఫస్ట్ నాయకత్వం కాపాడుకోవాలి, పార్టీని కాపాడుకోవాలని ఆలోచిస్తారు. కానీ ఈడమ దాదా ఏంటంటే నాయకత్వం కాపాడుతూ పాటు మనం ఇక్కడనే నిలబడి కొట్లాడదాం అనే వ్యక్తి ఈడమ దాదాని. ఓకే.